హాయ్ ఫ్రెండ్స్. గత 8 రోజులుగా మంచి మాట శ్రోతలకు విరామం కల్పించటం అనివార్యమైన మా మలేషియా ట్రిప్పు మీ అందరి యొక్క ఆశీస్సులతో ఎంతో అద్భుతంగా పూర్తి చేసుకొని ఈరోజే తిరిగి వచ్చామండి. అయితే మా మధురానుభూతులను కొన్ని మీతో పంచుకోవటం కూడా జరిగింది. ఇలా ప్రతి సంఘటనలను మీతో పంచుకోవటానికి కారణం నేను ఒక స్వార్థపరుని అనటంలో సందేహం లేదేమో. ఈ మాటను మాత్రం మీరు అంగీకరించకపోయినా ఇది మాత్రం పచ్చి నిజమేనండి. ఇందులో మరి నా స్వార్థం ఏమిటి వివరిస్తాను. మిత్రులారా, చూడండి, మీకు ఒక సంతోషకరమైన వార్త విన్నప్పుడు ఏం చేస్తారు? ఉదాహరణకు, మీ అమ్మాయి ఎంసెట్ పరీక్షలో స్టేట్ ర్యాంకులో పాస్ అయింది అన్న వార్తను మీకు తెలియచేశారనుకోండి, అప్పుడు మీరు ఎంతగా సంతోషపడతారో కదా. ఆ తర్వాత ఏం చేస్తారు? మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు, ఇలా మీకు తెలిసిన వారందరికీ చెప్తారు, అంతే కదా. అంటే మీ సంతోషాన్ని మీలో దాచుకోకుండా మీ ఆత్మీయులందరికీ తెలియచేస్తున్నారు. అయితే అలా తెలియచేస్తున్నప్పుడు ఆ సమయంలో మీరు బాధపడతారా లేక ఆనందిస్తారా? తప్పనిసరిగా ఆనందిస్తారు. అంటే మీకు కలిగినటువంటి సంతోషం మీ ఆత్మీయులతో పంచుకుంటుంటే అది ఆనందంగా వస్తుంది. అంతే, పంచుతుంటే పెరుగుతుందన్నమాట. మరి నేను తెలుసుకున్నటువంటి విశ్వసత్యం కూడా ఇదేనండి. అయితే మీకు మీ ఆత్మీయులు కొద్దిమందే ఉండవచ్చు, కానీ పత్రిజీ సహచర్యంలో పిఎస్ఎస్ఎం ద్వారా మీలాంటి వేలాది మందిని పరిచయం కావటం నాకు అదృష్టంగానే భావిస్తున్నా. ప్రస్తుతం మీరే నాకు హితులు, సన్నిహితులు, ఆప్తులు, ఆత్మీయులు, ఆత్మబంధువులు కూడా. అందుకే నేను గతంలో చాలాసార్లు కూడా నేను పొందినటువంటి ఆనందానుభూతులను మీతో పంచుకోవటం జరుగుతుంది. ఇంతే తప్ప మరి ఏ గొప్పల కోసం కాదని చెప్పి దయచేసి అర్థం చేసుకోండి. ఇలా నా ప్రతి ఆనందానుభూతిని మీతో షేర్ చేసుకుంటే మీకు ఆనందం అయితే నాకు బ్రహ్మానందం, పరమానందం, నిత్యానందం. మరి ఇప్పుడు నేను స్వార్థపరుని అంటారా కాదా? అవునా కాదా? ఇప్పటికైనా ఒప్పుకుంటారనుకుంటాను. ఓకే. అందుకే నా దుబాయ్, మలేషియా సంఘటనలో కొన్ని పిక్స్ మాత్రమే మీకు పంపించాను. ఎందుకంటే మరి గ్రూప్ నిబంధనలు కూడా పాటించాలి కదండి. మీలో ఎవరికైనా ఇంకా మరింత సమాచారం కావాలంటే నా పర్సనల్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. అవకాశం ఉన్నంత వరకు మీకు తప్పనిసరిగా షేర్ చేస్తాను. ఓకే. మరి ఈ రోజు నుంచి మంచి మాటగా ఒక యోగి ఆత్మకథనం కంటిన్యూ చేసుకుందాం. గతంలో 48 రోజుల వరకు చెప్పుకున్నాం. మరి అందులో శ్రీ ముకుందుడు తన యుక్తేశ్వర గురువు గారి దగ్గర శిష్యర్కం పొందుతూ అక్కడ జరుగుతున్న సంఘటనలు చాలా అద్భుతంగా చెప్పడం మనం వింటున్నాం. మా గురువుగారు అయినటువంటి శ్రీ యుక్తేశ్వర గారు నా స్నేహితుడు ప్రశాంత్ తండ్రి డాక్టర్ రాయ్కు తనకు రాబోయే విపత్తును గురించి హెచ్చరించడం, దాన్ని అతడు ఏమాత్రం లక్ష్య పెట్టకపోవటం, ఆ తర్వాత అతను చనిపోవటం కూడా చెప్పుకున్నాం. అలాగే మరో స్నేహితుడు శశికి తన ఆరోగ్యం గురించి హెచ్చరించిన పెడచెవిని పెట్టడం, గురువుగారు అన్నట్లు 6 మాసాల తర్వాత అతను ఊపిరితిత్తులు పాడై క్షయవ్యాధి బారిన పడటం, తన తప్పు తెలుసుకొని శ్రీ యుక్తేశ్వర గారిని ప్రాధేయపడటం వరకు చెప్పుకున్నాం.